ప్రతి ఎలక్షన్కి దే నీడ్ క్రోర్స్ ఆఫ్ మనీ. ఓకే. దీస్ ఆర్ ది పీపుల్ హూ ప్రొవైడ్ దిస్ మనీ. ఓకే. ఇప్పుడు మనకందరికీ తెలుసు, అంటే ఏది చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎంత క్యాష్ పోయింది ఏమిటి అనేది నిజమో తెలీదు. బట్ మనకందరికి న్యూస్ పేపర్లో వస్తుంది, అందరూ డిస్కస్ చేశారు. సో అట్లాంటప్పుడు ఇంత డబ్బులు పోతున్నప్పుడు మనం ఏం చేయగలం అండి? ఏదో సైలెంట్గా ఉంటాం, అగెన్స్ట్ చేయకపోయినా సైలెంట్గా ఉంటాం కదా. అలాగే పెద్ద పెద్ద ఆర్గనైజేషన్ వచ్చి మేము ఈ హోటల్ కడతాము, ఈ మోటల్ కడతాము, ఇది చేస్తాం అంటే ఎందుకంటే ఏదో పర్సెంటేజ్ మనందరికి తెలుసు కదా. ఏ బిజినెస్ చేసినా కానీ 20-25% గబ్జా తీసుకోవాల్సిందే కదా. అంత డబ్బు తీసుకున్న తర్వాత మీరు ఎలా క్యాన్సిల్ చేయగలరండి? అందుకని మనమే నాశనం చేసుకుంటున్నాము. అది కొంత మనం నేర్చుకోవచ్చు కదండి అదర్ రిలీజన్ గురించి. వాళ్ళు కాంప్రమైజ్ గారు వాటికి. మనమే డబ్బుల కోసం నెక్స్ట్ 7 generations ప్రకారం మనకి కావాలి. సార్ మీరు హ్యాపీగా అమెరికాలో ప్రశాంతంగా ఉండక ఎందుకు సార్ మీకు ఇంత ఈ వయసులో అవసరమా మీకు? అంటే ఈ తిట్లు, కొట్లాటలు, ఈ గొడవలు, బెదిరింపులు అవసరమా మీకు? అది ఆన్సర్ చెబుతాను. బిఫోర్ దట్ ఇంకో విషయం చెబుతాను. ఏమైంది, ఈ 100 churches ఉన్నాయని తెలుసుకున్నామండి. తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి మనం? నిజంగా అసలు అది లీగల్గా కట్టారా ఇల్లీగల్గా కట్టారని సమస్య వచ్చి ఏమంటే కలెక్టర్ గారికి, ఏమండి తిరుపతి కలెక్టర్ గారికి, తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ వాళ్ళకి, తర్వాత మండల ఆఫీసర్కి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా అడిగామండి. అయ్యా మీరు ఏదన్నా చర్చికి పర్మిషన్ ఇచ్చారా కడతానికి? ఏమండి అందరూ కూడా, నలుగురు కూడా, ఈ ముగ్గురు కూడా ఎమ్మటే రాశారండి. ఒక్క చర్చికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు. అంటే 100 ఉన్నాయి, ఒక్క చర్చికి కూడా పర్మిషన్ ఇవ్వలేదండి. సో నేనేమనుకున్నానండి, మనం హైకోర్టుకి వెళ్ళేసి కేసు ఫైల్ చేసి డెమలిష్ చేద్దామని అనుకున్నానండి. కనీసం ఒక 10 lawyers మాట్లాడాను. ఒక్కళ్ళు కూడా తీసుకోలేదండి కేసు. అది జగన్మోహన్ రెడ్డి గారి టైం కదా, ఏమవుతుందో తెలియదు. ఏమండి నేను అమెరికాలో ఒక లాయర్ని పెట్టుకుని ఆయన చేత ఫైల్ చేయించానండి కేసుని. ఆయన ఏమన్నారు, మనం దీనికి హైకోర్టుకి వెళ్ళవసరం లేదు, మనం టోడాకి ఫైల్ చేద్దాం. ఎందుకంటే టోడా వాళ్ళు చెబుతున్నారు మేము పర్మిషన్ ఇవ్వలేదని. వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళకి అథారిటీ ఉంది డెమాలిష్ చేయడానికి, కాబట్టి వాళ్ళకి ఫైల్ చేద్దామని ఫైల్ చేశాడండి. 2 మాసాల్లో హరికృష్ణ గారని వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ టోడా ఆర్డర్ ఇచ్చారండి. కమిషనర్కి చెప్పారు మీరు ఈ చర్చిని కూల్చేయమని. ఇంతవరకు జరగలేదండి అది. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ పంపాను అందరికీ, ఇది చేశాను అది చేశాను. అది జడ్జిమెంట్ అయిన తర్వాత ఏంటంటే అన్ని చర్చిలు చేయమని ఆర్డర్ వచ్చిన తర్వాత ఇప్పుడు అమెరికా నుంచి, ఇండియా నుంచి ఎంతోమంది తెలుగు క్రిస్టియన్స్ అమెరికాలో ఉన్నారండి. ఏమండి సో వాళ్ళకి తెలిసింది ఇది తెలిసి ఏం చేశారు, నా మీద 4 వారాలు డెమాన్స్ట్రేషన్ చేశారండి యుఎస్లో, మా ఊళ్ళో ఫ్రిస్కో టెక్సస్ అనే ఊర్లో. మొత్తం సిటీ కౌన్సిల్కి వెళ్ళి, సిటీ కౌన్సిల్ దగ్గర 150 seats ఉంటాయి, 160 మంది వెళ్ళి ప్లే కార్డ్స్ పట్టుకుని GHHF ఈజ్ ఎ హేట్ గ్రూప్, GHHF ఈజ్ ఏ అట్రాసిస్, యాంటై హిందూ, యాంటై క్రిస్టియన్, అట్లాంటి సైన్లన్నీ పెట్టుకుని అక్కడికి వెళ్ళి డెమాన్స్ట్రేట్ చేశారండి. అలా 4 weeks చేశారు. సో దెర్ వాజ్ లిటిల్ డేంజర్. పోలీసులు వచ్చి మాకు, ఇన్ఫ్యాక్ట్ సిటీ కౌన్సిలర్ అని ఉంటారు కదా, ఒక సిటీ కౌన్సిలర్ మాకు బాగా పరిచయం. ఆ సిటీ కౌన్సిలర్ మా ఇంటికి వచ్చి ఏమైంది, ఏం జరుగుతుంది, మీకు ఏదన్నా సహాయం కావాలా, మీకు పోలీసులు కావాలా, మీకేం కావాలని వచ్చి అడిగిపోయి మరి మనకి ప్రొటెక్షన్ చేశారండి వాళ్ళు. వండర్ఫుల్. సో ఇప్పుడు పాయింట్ ఏం చెబుతున్నారంటే, అది చేసిన తర్వాత నేను జనరల్గా నవంబర్ డిసెంబర్ ఇక్కడికి వస్తాను కదా, ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, అక్కడ క్రిస్టియన్స్ అంతా ఇక్కడ వీళ్ళకి అలౌట్ చేశారు, ఇక్కడ క్రిస్టియన్ వాళ్ళకి ఏమని,
ప్రకాశ్రావు వస్తున్నాడు. సో ఇప్పుడు మన చర్చిని డెమలిష్ చేయాలని వస్తున్నాడు. ఆ, మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ ఉంటాడో ఏమిటో చూడండి అని అమ్మని వాళ్ళు అమ్మ. వార్నింగ్ ఇచ్చారని ఆ, వార్నింగ్ ఇచ్చారట. అది నాకు తెలీదు అది నిజంగా ఉందా. బట్ నాకు తెలిసి సెక్యూరిటీస్ వాళ్ళని కొంచెం మనం సంప్రదిస్తే ఏమన్నారంటే, ఆ, ఇప్పుడు అరవిందరావు గారని కొంతమంది మనకు తెలిసిన వాళ్ళు ఉండి, ఏమిటండి ఈజ్ ఇట్ సేఫ్ ఫర్ మీ టు గో టు ఆంధ్ర అని అడిగితే, అంటే వాళ్ళు ఏమన్నాండి, ఇట్ ఈస్ బెటర్ యూ డోంట్ గో. ఎందుకంటే ఎవడైనా రఫ్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు మిమ్మల్ని. అవును. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు ఎందుకు మీరు అనవసరంగా రిస్క్ తీసుకుంటారంటే, 22లో నేను ఆంధ్రప్రదేశ్లో స్టెప్ చేయలేదండి, పోలేదండి. అడుగు కూడా పెట్టలేకపోయారు. తెలుసా. సో ఇప్పుడు అది పరిస్థితిలో ఉన్నామన్నమాట. ఇప్పుడు అది ఏం చేయాలి మనం, దట్ ఈస్ ది ప్రాబ్లం. ఉమ్, మనం ఏదైనా సరే అండి లీగల్గా వీ హ్యావ్ టు ఫైట్ ఇట్ అవుట్. అవును. ముందు ఎండోమెంట్ యాక్ట్ని రద్దు చేయాల్సింది మనం అది మొదటి డిమాండ్. మేము అది ఒకటి ఫస్ట్ ట్రై చేస్తున్నామండి. ఆ, ఈ విషయంలో కూడాను ఈ డెమలిషన్ ఆఫ్ చర్చెస్ కూడా వీఆర్ గోయింగ్ టు టేక్ ఇట్ అప్. వీఆర్ డూయింగ్ ఆల్ ది థింగ్స్ అండి. వెరీ గుడ్. తప్పకుండా చేయాలి. ఇప్పుడు పుణ్యక్షేత్రంలో ఏముండాలి, ఎటువంటి ఏముండాలి, అంటే yes. ఇప్పుడు జరిగేదానికి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా ఓకే. కదా మనకి. అవును. చేస్తే అట్లీస్ట్ నేను నా ప్రకారం కొన్ని చేయాలి. ఒకటి మాత్రం డెఫినెట్గా, నో అదర్ రిలీజియస్ ఆర్గనైజేషన్స్, చర్చెస్, మాస్క్స్ ఉండటానికి వీల్లేదు. కరెక్ట్. ఏమండి, ఇల్లీగల్గా ఉంటే యూ డోంట్ టేక్ ఎనీబడీస్ పర్మిషన్, యూ జస్ట్ డెమలిష్. డిమాలిష్. అవును. ఏమండి, డిమాలిష్ చేయటమే. ఒకవేళ పర్మిషన్ తీసుకుని కట్టుంటే మనం నెగోషియేట్ చేసి ఇంతని మార్కెట్ వాల్యూ ఉంటుంది, ఇచ్చేసి సో ఇచ్చేసి మీరు ఈ బౌండరీకి బియాండ్గా వెళ్ళిపోండి. ఎందుకంటే మన మోడీ గారు కాశీ విషయంలో అదే కథ చేసింది. అవును. ఆయన 200 అంతే కదా. 200 ఫ్యామిలీస్తో నెగోషియేట్ చేసి ఆ, వాళ్ళందరినీ క్లియర్ చేసేసి మొత్తం వైడింగ్ చేశారు కదా ఆ రోడ్డు. అలాగే మనం చేద్దాం, మనకేం సంబంధం, మనకేం ప్రాబ్లం లేదు కదా. correct. మనం వచ్చి పొమ్మంటలేదు, అయ్యా మీకు కాంపెన్సేట్ చేస్తాం మీరు చేయాలని. ఉమ్, అది ఒకటి తప్పకుండా చేయాలండి. అలాగే ఇప్పుడు మీరు వెళ్తుంటే స్ట్రీట్ మీద మీట్లు అమ్ముతున్నారండి. అంటే వాసన అదే కదా. అండి, పెద్ద పెద్ద ఆవులది ఇది సో మెనీ థింగ్స్ మీరు చూస్తుంటే అది ఏంది, ఇది టెంపుల్ టౌనేనా అని అనిపిస్తుంది అనమాట. ఉమ్, ఇప్పుడు ఏమంటారు, అది తిరుపతి కదండి, పైన కదా దేవుడు ఉంది, దీనికి ఏం సంబంధం అని అంటారండి. ఇంకా 5 కొండలే మీరు అంటారు కదా. సో అట్లాంటి నేను ఏంటంటే పీపుల్ దే ఆర్ నాట్ రియలైజింగ్ అండి. దాని పేరు టీటీడీ కదా, తిరుమల తిరుపతి దేవస్థానం. అంటే తిరుమలలో ఎంత శాంక్టిటీని మనం మెయింటైన్ చేస్తున్నామో తిరుపతిలో కూడా చేయాలి కదా. అందుకే కదా దాన్ని పెట్టింది టీటీడీ అని. అది ఒక యూనిట్, అది కరెక్ట్. అది రెండు సపరేట్ కాదండి. కాదు. కాబట్టి అందుకని సో ఇక్కడ దెబ్బతినేస్తున్నాం అనమాట. అందుకని మేము వీఆర్ అడ్వకేటింగ్, వీ హ్యావ్ టు మెయింటైన్ ది సేమ్ శాంక్టిటీ. తిరుమలలో ఎలా ఉందో ఇలా చేయాలి అన్న ఉద్దేశంలో కొన్ని చేస్తున్నాం. అది వన్ ఈజ్ డెమలిషన్ ఆఫ్ ఆల్ ది అదర్ రిలీజియస్. ఏమండి, అలాగే మీట్ అనేది స్ట్రీట్స్ అనాథరైజ్డ్. ఇప్పుడు కొన్ని హోటల్స్లో అలౌడ్. ఏమండి, వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారు కాబట్టి అట్లీస్ట్ ఫర్ ది టైమ్ బీయింగ్ వీ డోంట్ వాంట్ టు డూ ఎనీథింగ్ ఎక్సెప్ట్ ప్రివెంట్. ఎందుకంటే ఇప్పుడు మన తిరుచానూరు పద్మావతి టెంపుల్ దగ్గరికి వెళ్తుంటే స్ట్రీట్ పక్కనే అమ్ముతున్నారండి. షాప్స్ అమ్ముతున్నారు కదా. అది తగ్గించాలి. అదొక పాయింట్. అందులో పుణ్యక్షేత్రంలో ఇటువంటిది ఏమి జరగడానికి వీలు లేదు. ఇప్పుడు అలాగే అదే పనిగా తాగుడు ఎక్కువైపోయిందండి, మీట్ ఎక్కువైపోయింది తింటాం. ఇప్పుడు మీట్లో కూడా మనం వీ హ్యావ్ టు మేక్ ఎ డిస్టింక్షన్. ఎందుకంటే బీఫ్ దీని గురించి మనం మాట్లాడుతున్నాం కదా. ఇప్పుడు మామూలుగా అయితే మనం శాస్త్ర ప్రకారం గోమాత ఈజ్ సేక్రెడ్ అండి. కాబట్టి గోమాత మాంసం మాత్రం అక్కడ సర్వటానికి వీలు లేదు. కడమది ఇట్స్ ఓకే, ఎందుకంటే మనకి రిస్ట్రిక్షన్ లేదు. ఒక గోమాత మాత్రం వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అండ్ సీ దట్ ఆ మీట్ మాత్రం అమ్మటానికి వీలు లేదు. ఏమండి, అది ఒకటి కొంత కాంప్రమైజ్ అవుతున్నారు ఇక, తప్పదు. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు చెప్పి అక్కడ మాంసం వండొద్దు అని అన్నాం అనుకోండి, 99% హిందూస్ మన అపోజ్ చేస్తారు.
ఎందుకంటే చాలా మంది తింటారు కదా. అవును. అమ్మో వీడెవడరా నాయన, మీట్ వద్దు అంటాడు.